ఎవ్రీవన్, వెల్కమ్ టు జుగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఒక పక్క తమిళనాడు మొత్తం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు తెలిసిన విషయమే, మన తలపతి విజయ్ గారు సీఎం అయ్యారు. ఆయన అభిమానులు అలాగే తలపతి విజయ్ గారిని ఇష్టపడే వాళ్ళంతా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఆడంబరంగా ఉన్నారు. సో ఈ ట్రాక్లో ఉన్నప్పుడు, అంటే ప్రజెంట్ హ్యాపీనెస్గా ఉన్నప్పుడు కాలీవుడ్ మొత్తం సడన్గా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం అసలు ఎవరు ఊహించరు. ఫస్ట్ థింగ్. తర్వాత మీకు జీవా గారు ఐడియా ఉండుండొచ్చు, రంగం సినిమా తీశారు కదా హీరో ఆయన. సో ఆయన అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన తెలుసు. వాళ్ళ ఫాదర్ ఆర్బి చౌదరి గారు 90s జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ ఆర్బి చౌదరి గారి గుర్తొస్తారు. అండ్ కాలీవుడ్ మొత్తం హ్యాపీగా తలపతి విజయ్ గారు సీఎం అయ్యారు అన్న ఆ ఎగ్జైట్లో, ఆ ఆనందంలో ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ జీవా గారు కూడా, ఆయన కొడుకు కూడా మొన్న ఒక వీడియో చూశాను, తలపతి విజయ్ గారు సీఎం అయ్యారని చెప్పేసి ఆనంద బాష్పాలతో ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పారు తలపతి విజయ్ గారికి. సో ఇది ఇలా ఉండగా, మేబీ ఈరోజు నిన్ననో తెలియదు, నాకు మా బ్రదర్ కర్ణాటక నుంచి అన్న పంపించారు, తమ్ముడు ఇలా చూడు ఇది ఒక విషాదం ఇండస్ట్రీలో అనేసి. అది పంపించిన తర్వాత షాక్ అయ్యా. ఫస్ట్ నాకు అంటే ఆ మ్యాటర్ ఓపెన్ చేయగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఆర్బి చౌదరి గారు ఇక మన మధ్య లేరు అని తెలియగానే అది అసలుకి ఏదో ఒక రకం లాంటి ఫీల్ వచ్చేసింది భయ్య. మరి అది సినిమా సైడ్ నుంచి ఉన్న రిలేషనా, లేకపోతే పెద్దవాళ్ళు అనే ఒక గౌరవమా ఏంటో తెలియదు, కానీ ఏదో తెలియని ఒక బాధ ఉంది. అంటే ఆయన లేరు అని తెలియగానే. ఆర్బి చౌదరి గారు తెలుగు ఇండస్ట్రీలో అండ్ సూర్యవంశం అవ్వచ్చు, రాజా అవ్వచ్చు, నిన్నే ప్రేమిస్తా అవ్వచ్చు, సింహరాశి అవ్వచ్చు, మా అన్నయ్య అవ్వచ్చు, గాడ్ ఫాదర్ అవ్వచ్చు, చాలా సినిమాలండి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే తెలుస్తుంది. అండ్ ఆర్బి చౌదరి గారు అన్నా కూడా తెలుస్తుంది, చాలా మందికి తెలుసు ఆయన. సో అలాంటి ఒక పర్సన్ సడన్ గా ఉదయ్పూర్ సమీపంలో రోడ్ యాక్సిడెంట్లు, అండి ఏదో హార్ట్ అటాక్ కాదు, లేకపోతే వయసు అయిపోయి కాదు, మంచనబడి కాదు, రోడ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. అసలుకి ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంత మంచి మంచి వాళ్ళే పోతున్నారేంట్రా అనేలాంటి ఫీల్ వస్తుందండి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వేణుమాధవ్ గారు చనిపోయారు. అండ్ తర్వాత ధర్మార సుబ్రహ్మణ్యం, చాలామంది ఉన్నారండి తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఎందుకు మంచి మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్తున్నాడు అనిపిస్తుంది. శ్రీహరి గారు కానీ చాలా మంచి వాళ్ళు, వాళ్ళని మరి ఎందుకు టార్గెట్ చేసి ఆ భగవంతుడు తీసుకుంటున్నాడో ఏంటో తెలియట్లేదు. మేబీ ఇంకో వాళ్ళ కాలం అక్కడి వరకు సంపూర్ణమైందో ఏమో తెలియదు. పునీత్ రాజ్ కుమార్ గారు, ఏమండి అంటే ఒక్కొక్కసారి ఇంత మంచి వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి మంచి మెసేజెస్ ఇస్తున్నారు, ఇలాంటి వాళ్ళు సడన్గా మన మధ్య లేరు అని తెలియగానే ఒక తెలియని బాధ వచ్చేస్తుంది ఎవరికైనా ఆటోమేటిక్గా. సో అది రోడ్ యాక్సిడెంట్లు అండి, అది ఇంకా చాలా దారుణమైన విషయం. మరి అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు, అవతల వాళ్ళ గురించి మాట్లాడడానికి కానీ చెప్పడానికి కానీ. ఇంకా అక్కడ ఏం జరిగిందనేది ఆ భగవంతుడికే తెలియాలి. సో జీవా గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఇక ఆ బాధలో ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. అంటే అవతల వాళ్ళు ఎవరో చనిపోతే నువ్వేంట్రా అంతగానో ఫీల్ అయిపోతున్నావు అనే వాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకే చెప్తున్నా, అది సినిమా బంధమా లేకపోతే పెద్దవాళ్ళు కదా అనే గౌరవమో తెలియదు, కానీ నేను కోడి రామకృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాకు ఇదే బాధ కలిగింది. అంటే మంచి మంచి వాళ్ళే పోతున్నారు ఎందుకు అనిపించి అదొక తెలియని బాధ అండి. అంటే అది ఏం చెప్తాం, మాటలతో చెప్పలేము. దుఃఖపడాలి, ఏడవాలి. మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీడియో చూసే వాళ్ళకి ఇది ఏదో ఓవర్ చేస్తున్నాడు వీడు కావాలని అనేలాంటి భావనలోకి వెళ్తారు మళ్ళీ మీరు. సో ఏదేమైనా ఒక పక్క తమిళనాడు తలపతి విజయ్ గారు సీఎం అయ్యారు అన్న ఒక హ్యాపీనెస్లో ఉన్నప్పుడు,
ఇటు సైడ్ ఆర్బి చౌదరి గారు మన మధ్య లేరు అనే ఒక సాడ్ని ఇక అంటే ఒకసారి అనిపిస్తుందండి, మనం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు అవుతామో అప్పుడే సమస్య మన మధ్యలోకి వచ్చేస్తుంది. సో అదే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. కాలీవుడ్ తమిళనాడు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆయన సీఎం అయ్యారని. అండ్ ఈ గ్యాప్లోనే ఇన్సిడెంట్. ఆయన కూడా తమిళనాడు పర్సన్ ఆర్బి చౌదరి గారు. మేబీ అంటే ఆంధ్ర బార్డర్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కువగా తమిళ్లో కూడా ఆయన చాలా మూవీస్ చేశారు. అంటే తమిళ పర్సనే. సో ఆయన మన మధ్య లేరు అని అంతేనండి, ఇంకేం చేయలేం. కోట శ్రీనివాసరావు గారు, ఆయన తర్వాత మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బాబోయ్ చాలామంది ఉన్నారండి, చాలామంది. సో ఏదేమైనా అంతేనండి, ఇంకా ఏం మాట్లాడలేను. నాకు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.